32 ఏళ్ల యువకులు ఈనాడు జీవన పోరాటంలో నానా కష్టాలు పడుతున్నారు. ఆర్థిక బాధలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ చికాకులు అంటూ కాలంతో పరిగెడుతున్నారు. కానీ కొన్ని శతాబ్దాల కిందట ఒక 32 ఏళ్ల జీవిత కాలంలో ఒక యువకుడు ప్రపంచానికి అద్వైత జ్ఞానాన్ని అందించాడు. తన ధర్మాన్ని ఉద్ధరించాడు. కొన్ని వేల మైళ్లు పాదచారిగా సంచరించి అనేక పీఠాలు, మఠాలు స్థాపించాడు. ఎంతో మంది శిష్యులకు జ్ఞానాన్ని అందించాడు. ఇప్పటికీ ఆయన విజయ యాత్రల ప్రభ శృంగేరి పీఠంగా వెలుగొందుతోంది. హిందూ ధర్మాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రజల దృష్టిలో హిందూ ధర్మాన్ని హింస మార్గంగా కఠినమైనదిగా ప్రచారం చేస్తున్న కాలమది. అనేక హిందూ ధర్మ గ్రంథాలు, దేవాలయాలు నాశనం చేయబడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న దేశ ధర్మాల్ని ఉద్ధరించడానికి అవతరించారు ఆది శంకరులు. ఈ దేశంలో సనాతన వైదిక ధర్మం ఇప్పటికీ నిలిచి ఉందంటే అది ఆది శంకరుల పుణ్యమే. పరమ పవిత్రమైన వైశాఖ శుక్ల పంచమి తిథి జగద్గురు శంకర భగవత్పాదుల వారి జన్మతిథి. ఈ సంవత్సరం ఆయన జయంతిని ఏప్రిల్ 21న జరుపుకుంటున్నాం. కేరళలోని కాలడిలో ఆర్యాంబ శివగురు దంపతులకు జన్మించిన శంకరాచార్యులు అతి భిన్న వయసులోనే వేదాలు, షట్శాస్త్రాలు, షడంగాలు, సమస్త విద్యలు అవపాసన పట్టారు. 8 ఏళ్ల వయసులోనే తల్లిని ఒప్పించి సన్యాసాశ్రమ స్వీకారానికి బయలుదేరారు. గోవింద భగవత్పాదుల వారు తమ గురువు చెప్పిన గుర్తుల ప్రకారం అతనే శివస్వరూపుడైన ఆది శంకరులని గ్రహించి తమ శిష్యుడిగా చేసుకున్నారు. శంకరాచార్యులు సాగించిన తత్వశాస్త్ర సంవాదాలు, సాధించిన విజయాలు చాలా అద్భుతమైనవి, ప్రత్యేకమైనవి. దేశం నలుమూలలకు పర్యటించి వివిధ సంప్రదాయాలకు చెందిన పండితులతో వాదనలు జరిపి వారిని సనాతన ధర్మ మార్గంలోకి తెచ్చారు. శంకరాచార్యులు సాధించిన విజయం ఎంత గొప్పదంటే ఆ తర్వాత ఏ భారతీయ మతము, సంప్రదాయము వైదిక ధర్మాన్ని ప్రశ్నించడం గాని, ధిక్కరించడం గాని జరగలేదు. ఆ విధంగా ఆయన వైదిక ధర్మానికి చెందిన సంప్రదాయాలు, మతాలను సంస్కరించి వాటిని తిరిగి మాతృ వ్యవస్థతో జోడించారు. అతి చిన్న వయసులో తమ 32వ సంవత్సరంలో కైలాస గమనం తర్వాత శ్రీ ఆది శంకరాచార్యుల వారు తమ శిష్యులకు కనపడలేదు. పరమశివ స్వరూపులైన శంకరులు పరమేశ్వరునిలో కలిసిపోయారు. ఆది శంకరులు అత్యున్నత స్థాయికి చెందిన యథార్థ తత్వవాది. తన అద్భుతమైన తర్క నైపుణ్యంతో, సర్వతోముఖమైన వ్యక్తిత్వంతో, అపారమైన ఆధ్యాత్మిక శక్తితో జ్ఞానబోధ, ధర్మ సంరక్షణ సాగించారు. ఆయన మార్గం నేటికి అనుసరణీయమే.